నక్సామిక మెటీరియల్ చెప్పుకున్నప్పుడు మనం డ్రగ్ రిలేషన్షిప్ చెప్పుకుంటంలో నక్సామికకి ఇనిమికల్స్ జింకమ్ మెటాలిక్ అని చెప్పుకున్నాం. ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవాలి, మర్చిపోయినాం. ఇగ్నేషియా నక్సామికకి ముందు కానీ వెనక్కి కానీ వాడకూడదు. పల్సటిల్లా ఒకటి, హోమియోపతిలో పల్సటిల్లా ఒకటి, ఇగ్నేషియా ఒకటి, సెపియా ఒకటి. ఈ మూడును ఫిమేల్ డ్రగ్స్ అని అంటారు, స్త్రీల మందులు అని. ఆయుర్వేదంలో లోసర స్త్రీల మందు అంటారు. థరోలీ రాంగ్. హోమియోలో ఉంది, ఆయుర్వేదంలో ఉంది. లోసర అనేటువంటి ప్లాంట్ లొద్దుక చెక్క అంటాం, సింప్లోకస్ రెసిమోసా అనేటువంటి ప్లాంట్. అది దాంతో షుగర్ కంప్లైంట్ మేల్స్ కి రాడికల్ గా క్యూర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం ఇచ్చారంటే లోసర ఇచ్చారంటే నవ్వుతారు. అలాగే పల్సటిల్లా ఇది కూడా షీర్ ఇగ్నోరెన్స్. కానీ ఆ పేరు రావడానికి కారణం ముఖ్యంగా పల్సటిల్లా యొక్క సింటమ్స్ కి, మెంటల్ సింటమ్స్ కి ఫీమేల్ టైప్ ఆఫ్ బిహేవియర్ కి ఎక్కువ సంబంధం ఉండటమే. కెంట్ చెప్తాడు, సామాన్యంగా ఒక 5-6 ఆడపిల్లలు పక్కపక్క ఇళ్లలో పోర్షన్స్ లో కలిసి ఉన్న చోట సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఆ 5-6 చేరిన చోట అందులో కనీసం ఒక్కళ్ళైనా పల్సటిల్లా పేషెంట్స్ ఉంటారని చెప్పారు. పల్సటిల్లా అడ్మినిస్టర్ చేయాలంటే మనిషిని చూడంగానే తెలియడానికి కావాల్సినటువంటి లక్షణాలు. బ్లాండ్ అంటారు, అంటే బొద్దుగా ఉంటారు మనుషులు అంటారు. గుండ్రగా, లావుగా, బొద్దుగా ఉండేటువంటి మనుషుల్ని బ్లాండ్ అంటారు. ఫీమేల్స్ అయినా సరే, మేల్స్ అయినా సరే బ్లాండ్ గా ఉన్నటువంటి వాళ్ళు పల్సటిల్లా కాన్స్టిట్యూషన్ ప్రాబబిలిటీ ఉంది. ఇంకా దీంతో పాటు మనుషులు చాలా హెల్తీగా ఉన్నట్టుగా ఫాల్స్ అపియరెన్స్ ఇస్తారు. వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్ అండ్ ఏ ఫాల్స్ అపియరెన్స్ ఆఫ్ హెల్త్. కానీ ఓపిక, రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మనిషి కొంచెం బొద్దుగా ఉంటుంది. అలకట తొందరగా వచ్చేస్తుంది. నడవటం ఎక్కువ నడవలేదు. గబాల వీక్నెస్ వచ్చేస్తుంది. చెమటపోసి ఒళ్ళి నీరు గారిపోయి ఇట్లా కాసేపు అలా పడుకుని తెలియదు ఇలా ఉంటుంది. దీంతో పాటు సడన్ గా సిక్ అయిపోతారు. ఫాలింగ్ సిక్ సడన్లీ విత్ ఇన్ మినిట్స్. తర్వాత ఓ పూట 2 పూటలో 2 రోజుల్లో ఉన్న తర్వాత సడన్లీ రికవరింగ్ విత్ ఇన్ మినిట్స్. దీనివల్ల ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కెంట్ చెప్పేది, దే హ్యావ్ వెరీ లిటిల్ సింపతి యాజ్ పేషెంట్స్. దే రిసీవ్ వెరీ లిటిల్ సింపతి యాజ్ పేషెంట్స్ అంటాడు. అంటే ఫలానాడికి ఒంట్లో బాగోలేదు, మంచం మీద ఉంటుంది, చాలా నిజంగా ప్రమాద స్థితిలోనే ఉంటారు. గుండె జబ్బులు కానీ, గుండె దడ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు డేంజరస్ కండిషన్స్, సస్పిషస్, డౌట్ఫుల్ కండిషన్ ఉంటుంది. కానీ సాయంత్రం 6ంటికి నేను చూశాను ఆవిడ సినిమాకి వెళ్తుంది, దట్ నాన్ సెన్స్ అంటారు. అది నిజమే, ఇది నిజమే, అట్లా ఉంటుంది. సాయంత్రం 6ంటికి సినిమాకి వెళ్ళగలిగిన కండిషన్లోనే ఉండొచ్చు. రాత్రి 9:30కి గుండె దడ వచ్చి కొలాప్సింగ్ కండిషన్ లో కూడా ఉండొచ్చు. నో వండర్. కానీ పీపుల్ కెనాట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ టైమ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ థింగ్స్. అంచేత ఇదంతా వచ్చి దొంగ వేషాలండి, మామూలుగా పనిచేయాల్సి వస్తుంది అది అంటూ ఉంటారు. ఇది పల్సటిల్లా పేషెంట్స్ చాలా కామన్. అలాగే చాలా ప్రమాదంగా ఉంది, ప్రాణం మీకు వచ్చింది అంటే మొన్నటి లెక్కి దొడ్లో పని చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ టైం ఏదో సుస్థిగా ఉందంటే ఇట్లా చాలా మాట జరిగింది. ఆవిడ అలాగే ఉంటుండే ఏదో బాగులేదు పడిపోతూ ఉంటుంది. మొన్నటి మామూలుగా చూస్తున్న నీళ్లు కూడా దొడుకుంటుంది. ఇదంతా కబుర్లు చెప్పిన విషయం. సో దే ఎంజాయ్ నో సింపతి యాజ్ పేషెంట్. తర్వాత మామూలుగా ఉన్నప్పుడు కూడా, సుస్థి లేకుండా ఉన్నప్పుడు మనుషులు సోషల్ గా కొంచెం మామూలుగా ఉంటారు. ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ నవ్వటం, ఎక్కువ ఏడవటం, ఎక్కువ కబుర్లు చెప్పడం ఇవన్నీ ఉంటాయి.
అందుకని సుస్థి చేసింది వీడికి ఒంట్లో బాగోలేదు, జబ్బుగా ఉన్నా సరే ఇవన్నీ చేస్తూనే ఉంటారు. స్నానం చేయడం, మంచి గుడ్డ కట్టుకుంటాం, శుభ్రంగా పొట్టెట్టుకుంటాం, వాళ్ళని ఆ పక్కింటి ఆవిడ పలకరిస్తూ ఉంటాం, అది ఎట్లా వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి కనుక్కుంటూ ఉంటాం. ఇన్ని ఉండి ఆవిడికి జబ్బుగా ఉందిగా 2 ఏళ్ల నుంచి క్షయవ్యాధిగా అని అంటే ఊరికే కాదన్న ఊరికే పొరపాటు అయి ఉంటుంది, లేకపోతే అలా చూసారు నలుగురు బయటికి ఇట్లా ఉంటుంది. బట్ ఆల్వేస్ ఇట్ ఈస్ ట్రూ. ఇది పరిస్థితులలో మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సిన అంటే జబ్బుగా ఉన్న పద్ధతి మనకి తెలియదు. జబ్బుగా ఉండి పడుకుంటే తప్ప, పడుకుంటే విపరీతమైనటువంటి నీరసంతో ఒక్క మాట వచ్చేస్తాయి, ఒక్క మాట పోతాయి. ఇది మొదటిది. రెండవది, వాళ్ళతో సింపథెటిక్ గా ఏదన్నా సరే మాట్లాడండి కొద్దిగా, వెంటనే ఇమీడియట్ గా దే గోయింగ్ టు వీపింగ్. ఏదైనా జాలి, దయ, ప్రేమ, ఆపేక్ష ఇలాంటి వాటి గురించి ప్రత్యేకగా సంభాషణ చేస్తే తేలిక ఏడుపు వచ్చేస్తుంది. గడంపడి ఎక్కడుంటాయో నీళ్ళు గవ్వ, వాటర్ సప్లై ఎక్కువ. వేసంకాలంలో కూడా అలాంటి బాగా వచ్చేస్తుంది. అలా ఎట్టి చోమట అలా పులి చేసుకుని మళ్ళీ మాట్లాడేస్తుంటారు, మళ్ళీ నవ్వేస్తుంటారు. పక్క ఏడిపిస్తే నిమిషంలో ఎడుస్తారు, నవ్విస్తే నిమిషంలో మళ్ళీ నవ్వుతారు. అంటే దే ఆర్ ఇంప్రెషనబుల్ అండ్ టచీ. ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి మీరు అడిగితే వెంటనే ఇమీడియట్ గా ఏడవకుండా ఉండలేదు. పల్సులు అనేది గుర్తు మనకి. మాట్లాడుతూనే ఉంటారు. రోజు వాళ్ళు ఊరి నుంచి వచ్చాక వాళ్ళు రత్తమ్మ గారి మేనల్లుడు వచ్చారు, వీళ్ళు అల్లుడు వచ్చారు, వాళ్ళంతా రాత్రి బండిలోనే వచ్చారని నవ్వుతూనే కబుర్లు చెబుతూ ఉంటారు. ఇంతకీ మామగారికి ఒంట్లో ఎలా ఉందంటే వలవలో ఇడిచేసి ఏమిటో ఈ పాపిష్టి జన్మ ఇలా అయిపోయింది అని ఆవిడ గురించి ఒంట్లో ఈ తలనొప్పి ఇట్లా అంటే ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ ఏం చేస్తుంది తలనొప్పి అని. ఇలా అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకేదైనా టాపిక్లో తెచ్చేటికి వెంటనే ఆ ఏడుపు డిసప్పియర్ అయిపోయి మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతున్నారు. కొంచెం ఒంటరిగా కూర్చునేది ఓల్డేజ్ వచ్చినటువంటి పరిస్థితులలో సెనైల్ మైండ్ అయినటువంటి వాళ్ళు అలా కాసేపు మాట్లాడుతూ ఎడ్చేస్తూ కాసేపు మాట్లాడుతూ నవ్వుతూ ఏమిటో ఇది ఎంత అంటూ ఉంటారు. ఇది రెండవ లక్షణం. అంటే ఈజీ వీపింగ్, ఎస్పెషలీ వైల్ టాకింగ్ అబౌట్ సంథింగ్ సింపథెటిక్ అండ్ వైల్ రిపోర్టింగ్ సింటమ్స్. ఇవి అన్ఫెయిలింగ్ గా మీకు కనిపిస్తాయి, వాళ్ళు స్ట్రైకింగ్ గా కనిపిస్తాయి. ఇంకోటి, ఇది చెప్తే నమ్ముతారు, ఇది చెబితే నమ్మరు అని ఉండదు వాళ్ళ విషయంలో. మీరు ఏం చెప్పినా నమ్ముతారు. పక్క వాళ్ళ ఇంటికి వేసంకాలంలో రాత్రిపూట రోజు దెయ్యాలు వచ్చి దొడ్లో నీళ్లు దయ్యాలుతూ ఉంటాయట అని నమ్మేస్తాను. మొన్న ఆ పక్కన ఇంటి రతమ్మ గారు ఆ తోకలు కనిపించినటువంటి దెయ్యాలవి అని చెబితే తోకలు కనిపించినాయి అని చెబుతుంది ఇంకో ఆడుతాడు వెళ్ళి. అది మంచి చెడ ఇంకేం లేదు అంటే షీ బిలీవ్స్ అండ్ బిలీవ్స్, ఇంకేం లేదు. మళ్ళీ ఇంకోటి వచ్చి దెయ్యాలు లేవు, తోకలు లేవు, ఏం లేవు, ఇంతేనా లేవు అని మళ్ళీ పక్క వాళ్ళతో దెయ్యాలు లేవు, తోకలు లేవుగా అని చెప్పేసి అయిపోయి. మరి ఏమన్నా సరే, ఏం చెప్పినా సరే, బలానా ఆయన చాలా మహాభక్తులు, వాళ్ళ ఇంట్లో పూజ చేస్తుంటే ఇంట్లోకి బాలకృష్ణుడు వచ్చి రోజు చెంబుతో పాలు తాగి వెళ్తూ ఉంటారు, గ్లాస్ ఖాళీగా ఉంటుంది అని నమ్మేస్తారు. భజన చేసేటప్పుడు ఈ పెరుగులో పాదాలు పడ్డాక సూర్య నమ్ముతారు, పడతాయి కూడా. ఏంలే ఒక 4-5 మంచి పల్సిటీలు అవ్వడం చూసి ఇలాంటివి 4-5 పడేయండి, బ్రహ్మాండంగా ప్రపంచంలో అది అబద్ధం అంటే దొక్క చెప్పేటంతగా వ్యాపించిపోతాయి. అంటే వల్నరబుల్ టు సజెషన్, ఆల్ టైప్స్ ఆఫ్ సజెషన్. మీరు ఏది సజెస్ట్ చేయండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో మొట్టమొదటి రీసెర్చ్ పెట్టినప్పుడు స్టాఫ్ క్వార్టర్స్ లో ఒకళ్ళు ఇంటూ ఉంటుంది. ఆ బజార్లోనే స్టాఫ్ క్వార్టర్స్ లో ఒకళ్ళు ఇంటూ ఒక ఆవిడ ఇలాగా పడుకుని పైన ఇంటి సీలింగ్ చూస్తుంది. అంటే 1965 చూస్తూ సడన్ గా లేచింది. అంటే దాని మీద ఏమేమో సున్నం కొట్టినప్పుడు అప్పుడు ఇవి ముద్దరలు ఉంటాయి, సిమెంట్. అమ్మో పాదాల ముద్దర
కానీ పాదాల మొదలు ఏమిటి ఇంకా బజారంతా పెద్ద గొడవ. సాయంత్రం అప్ అండ్ డౌన్ మార్చి ఏమిటంటే సాయిబాబా గారి పాదాలు. సాయంత్రం అంతా జరిగాక ఒక ఆయన అడిగాడు, ఇంత ఇల్లుండగా ఆయన అట్లా తల్లకిందులుగా పాదాలు ఇంటి తేలిక మామూలుగా నడవచ్చు కదా, వై షుడ్ ఎగ్జాక్ట్ హిమ్సెల్ఫ్ సో మచ్ బై వాకింగ్ ఎమర్టెడ్ సీలింగ్ మీ పాదాలు పెట్టి అని అడిగితే అయ్యో నిజమేనా రావు అయిపోయింది. ఇదంతా పలసకిల్లా లోకం. పలసకిల్లా, ఇగ్నీషియా, హయస్యామస్, నేట్రమ్మూరు, అదొక లోకం. అంటే ఒక కాలనీ అంటాను చూడండి, షిప్యార్డ్ కాలనీ, ఎల్ఐసి కాలనీ, మరి లెక్చరర్స్ కాలనీ, టీచర్స్ కాలనీ అన్నట్టుగా ఇది హిస్టరికల్ డ్రగ్స్ కాలనీ. ఇదంతా ఒక కథ. అందులో పలసకిల్లా అనేటువంటి ఆవిడ ఆ మహిళా మండలి ప్రెసిడెంట్, బాగా ఎక్కువ ప్రామినెంట్ అనమాట. భయపెట్టారు, భయపడిపోతుంది. ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి, ఇంకా ఇంట్లో మరి వెళ్ళి ఆ హస్బెండ్ ని చంపేస్తున్నాం అనమాట. రేపు తెల్లారి లోపలికి కలిసి ఇవాళ సాయంత్రం లోపల, ఎందుకంటే రాత్రిపూట దెయ్యాలకి డ్యూటీ టైం కూడా, కానీ ఇవాళ సాయంత్రం లోపల ఖాళీ చేయాలి. వస్తాడా, ఇల్లు ఎక్కడ దొరుకుతున్నాడికి? మీ అబ్బాయి దగ్గరికి ఉత్తరంగా అట్లనే ఎన్నాళ్ళైంది వచ్చి దున్నపోతులుగా మాట్లాడతారు తెలియక. అవతల వాడు ఇగ్నీషియా పేషెంటా పల్స్కులర్ పేషెంటా తెలియక. వీళ్ళ అబ్బాయి ఎక్కడో కాన్పూర్లోనో లేకపోతే ఎక్కడో చదువుతూ ఉంటాడు. రాలేదు ఎన్నాళ్ళైంది, 2 వారాల అక్కడేవో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి అని వెళ్ళిపోతాడు. ఆల్మోస్ట్ దే గో మ్యాడ్ అండ్ ఇన్సేన్. డాక్టర్స్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదివి కామన్ సెన్స్ ఉండదు, గుడ్ల గోబలే ఇట్లా చూసి వారం రోజులు గొంతు నొప్పి తగ్గలేదా, వుడ్ హ్యావ్ టు టెస్ట్, ఇట్ మే బి సమ్ టైమ్స్ క్యాన్సర్. ఇంకా వాళ్ళకి అలా క్యాన్సర్ ముద్రపడిపోతున్నది. పల్స్లో కానీ ఇగ్నీషియా పేషెంట్ అయితే ఆ క్యాన్సర్ పోదు, ఎక్స్రేలో కూడా పడదు, కానీ వీళ్ళ మైండ్లో పడిపోయి పోదు అక్కడి నుంచి. అంటే మోస్ట్ ఇంప్రెషనిస్టిక్. ది డాక్టర్ షుడ్ నాట్ బి ఏ డాంకీ వైల్ ట్యాకింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఏ పేషెంట్. జాగ్రత్తగా ఉండాలి. ఎంతో మంది లైఫ్ లాంగ్ గా ఇలాగా దెబ్బతినిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాగా రిమార్క్ చేస్తే నిజంగా క్యాన్సర్ లేదు, మట్టి లేదు, అది వాళ్ళ బుర్రలోంచి వెళ్ళి 1 ఏడాది 2 ఏళ్ళు అవుతుంది, లోపల హెల్త్ షాటర్ అయిపోతుంది వాళ్ళకున్న హిస్టోరిక్ మ్యాథంతో. కనుక ఇలాంటి లక్షణాలన్నీ వీళ్ళకుంటాయి పల్స్ల వాళ్ళకి. నెక్స్ట్, ముఖ్యంగా లీడింగ్ ఫీచర్, మ్యారేజబుల్ ఏజ్ వచ్చినటువంటి గర్ల్స్ ని చాలా జాగ్రత్తగా మీరు ఈ డ్రగ్ తీయాలి. మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అపోజ్ చేస్తారు. 80% అదే సైకలాజికల్ అపోజిషన్. వాళ్ళంతా కాకుండా నిజంగా అపోజిట్ టు థాట్ ఆఫ్ మ్యారేజ్ కొంతమంది గైడ్స్ ఉంటారు, వాళ్ళు పల్స్ల ప్రశ్న. కానీ మనం ఫిల్టర్ చేయడం నేర్చుకోవాలి జాగ్రత్తగా. అంటే జీవితం మొత్తం మీద వివాహం అనేటువంటిది అది చాలా ట్రూత్ అండ్ యానిమల్ టైప్ ఆఫ్ లైఫ్ అని వాళ్ళు తెలుసు. అంటే ఇన్స్టింక్టివ్లీ అగెన్స్ట్ మ్యారేజ్. కానీ మ్యారేజ్ గురించి ఒక నిమిషం డిస్కస్ చేస్తే మీకు వెరిఫికేషన్ సింటమ్స్ పల్స్ల గురించి వస్తాయి. మ్యారేజ్ అవటం కూడా వాళ్ళ మామూలుగా రొటీన్ గా పెద్దవాళ్ళు చేసినట్లు అవుతుంది, కానీ మ్యారేజ్ చేసుకుందాం అనేటువంటి పద్ధతిలో మ్యారేజ్ చేసుకోరు. వెదర్ మేల్స్ ఆర్ ఫిమేల్స్, దే వాంట్ టు రిమైన్ అన్మ్యారీడ్ బికాస్ దే డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్ యాజ్ సంథింగ్ విచ్ ఈస్ రియల్లీ నెసరీ. ఇది మెంటల్ సింటమ్స్ లో మళ్ళీ కొంచెం వివరంగా చెప్పుకుంటాం. మ్యారేజ్ అయిన తర్వాత కూడా దే వాంట్ టు లివ్ నార్మల్లీ ఏ సెలిబ్రేట్ లైఫ్ బికాస్ దే హేట్ అండ్ డిటెస్ట్. చాలా ఏహ్యము అసహ్యము దాంపత్య జీవితం అంటే వాళ్ళకి. దే ఆర్ అగెన్స్ట్ సెక్స్ లైఫ్. ఇది వాళ్ళ మెంటల్ సింటమ్స్ లో అదొకటి, పల్స్ల మెంటల్ సింటమ్స్ లో. ఇది తెలియక మ్యారేజ్ చేసిన తర్వాత పెద్దవాళ్ళు పిల్లల్ని అర్థం చేసుకునే పాటి కామన్ సెన్స్ లేక కొందరు, ఉండి కూడా యూజ్ చేయక కొందరు, సీక్రెట్ గా డిఫరెన్సెస్ ఉండిపోతాయి హస్బెండ్ వైఫ్ దగ్గర. దే విల్ నాట్ బి హ్యావింగ్ ఫ్యామిలీ లైఫ్. ఆఫ్టర్ 5 or 6 years దే గెట్ సపరేటెడ్ అండ్ ది ఎల్డర్స్ వండర్ వై ఇట్ హెస్ సో. ఎందుకు వీళ్ళు డైవర్స్ చేశారు?
ఎందుకు వాడు వదిలిపెట్టి చెడిపోయాడు పుట్టింటి దగ్గర, లేదా ఇది ఎందుకు లేచేసి మళ్ళీ వెళ్ళదు అక్కడికి, ఇవి వీళ్ళకి బోధపడదు. ఎందుకంటే అది వరకు వీళ్ళ జీవితాల గురించి కొంచెం చూడటానికి కాస్తైనా టైం స్పెండ్ చేయకుండా గాడిదల్లో తిరిగిన పేరెంట్స్ లైఫ్ షాటర్ అయిపోతుంది. అందుకని అది క్యూర్ అయినా అవ్వాలి ఆ సైకోటిక్ కండిషన్, క్యూర్ కాకపోతే వాళ్ళని కోరినట్లు అన్మ్యారీడ్ గా ఉంచునైనా ఉంచేసేయాలి లైఫ్ లాంగ్ గా. అది కాక ఇది కాక చేస్తే ఇట్ ఇస్ ఎ హెల్, లైఫ్ లో ఇట్స్ ఎ డిఫీట్ అండ్ ఇట్ ఈస్ ఇమోషనల్ మర్డర్. ఫిజికల్ గా మనుషులు ఉంటారు కానీ ఇమోషనల్ గా మాత్రం ఇట్ ఇస్ ఎ క్రైమ్. ఇది తెలుసుకోవాలి. పర్సనల్ ఇది ఒక డైనామిక్ బాగా. ఇప్పుడు నేను చెబుతున్నాను క్రానిక్ పల్సిటీల పేషెంట్ గుర్తుపట్టడానికి కావాల్సిన అక్యూట్ కాదు. ఇంకా నెక్స్ట్ ఏ బాధలైనా సరే, తలనొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ శారీరక బాధలు సమస్తం అంతలో నిమిషాల మీద వచ్చి ముందుకు వచ్చేసి ఎక్కువైపోతాయి. అంటే వెరీ క్విక్లీ ది సఫరింగ్ డెవలప్ అండ్ ఇంక్రీజ్, తర్వాత వెరీ క్విక్లీ దే డిక్రీజ్ అండ్ డిసపియర్, అంతలోనే వెళ్ళిపోతాయి, మాయమైపోతాయి. ఈ విషయంలో గ్రూప్ గా గుర్తుంచుకోవాల్సినవి ఎకనైటో బెల్డోనో పల్సికల్లా. బ్రయోనియా దీనికి ఆపోజిట్ అనమాట. కడుపు నొప్పిట, చాలా బాధపడుతున్నారు. ఎప్పుడొచ్చింది అంటే 4 రోజులైంది, తగ్గలేదా, కాసేపు తగ్గినట్టు ఉంటుంది కానీ తగ్గలేదు అంటే పల్స్లెస్. జాగ్రత్తగా ఉండాలి. పల్స్లెస్ ఏమవుతుంది, పని చేసుకుంటూనే ఉంటుంది, గబాల్లో వచ్చేసి దాన్ని వెలువెలుగులో కాసేపు కొట్టుకుంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ పని చేసుకుంటూ ఉంటుంది. అది పల్స్లెస్. ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ పెయిన్, బిహేవియర్ ఆఫ్ సఫరింగ్, దాన్ని బట్టి పల్స్లో అవును కాదో చూసుకోవాలి. ఇలా పని చేసుకుంటూ ఉంటే తలకి ఇట్లా పట్టేసుకున్న కాసేపట్ల నేల మీద చెంగేసుకు పడుకుంటారు. ఏమిటంటే తల బద్దలైపోతుంది అంటారు. మళ్ళీ అరగంట 30 గంట లేచి అలా బిందెత్తుకుని తీసుకెళ్లి ఆ బావిలో నీళ్లు దొరుకుని స్నానం చేసి బావిలో నీళ్లు తీసుకుని ఆ బిందె నీళ్ళు ఇంటికి తెచ్చేసుకుంటారు. తల పెట్ట పోయిందంటే నిజంగా పోతుంది. ఇది పల్సుల తరహాల్లో. అంటే వీటి వల్ల దొరకవలసిందే కానీ డ్రగ్స్ ఇవి చూడకుండా ఇంట్రికేట్ గా డీటెయిల్స్ లోకి చూడకండి. ఇవి జనరల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది వారం డ్రగ్స్ లో ఒకటని చెప్పాం కదా, ఎండ కానీ భరించలేదు, వేడి కానీ భరించలేదు. సల్ఫర్ లాగే ఇది, బ్రయోనియా లాగే ఇది, ఫాస్ఫరస్ లాగే ఎండ భరించలేరు, వేడి భరించలేరు, గదిలో కొంచెం వెచ్చగా ఉంటే అది భరించలేరు, నేల కొంచెం నీళ్లు తగిలిన తర్వాత తడి తడిగి ఉంటుంది చూడండి, వీళ్ళకి ప్రాణం అక్కడ కూర్చుంటుంది. ఇళ్లలో వంటింటి వెనక పక్క మన ఆర్థడాక్స్ హౌసెస్ లో అరుగుల మీద సాయంత్రం నీళ్లు చల్లేసి మళ్ళీ గంటకి మళ్ళీ చల్లుతారు, మళ్ళీ గంటకి మళ్ళీ వాటికి కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు ఆరిపోయారు. లేదా ఈ స్ప్రే నీళ్లు స్ప్రే చేసినటువంటి పచ్చిక బ్లేడ్లు ఉంటాయి మైదానాలు దొడ్లో, అక్కడ కూర్చుంటారు వీళ్ళు. అట్లాగే బ్రయోనియా వాళ్ళు అట్లాగే పల్స్ల వాళ్ళకి అక్కడ కూర్చుని లేచేటప్పటికి ఏమవుతుంది, రాత్రికి ఏకీలు కాకీలు వస్తున్న సల నొప్పులు, ఒళ్ళు విపరీతమైనటువంటి లోపల నుంచి చలి వేడి కలిసినటువంటి బాధతో, తలనొప్పితో, మంటతో, తాపంతో, వికారంతో, జ్వరం, మోస్ట్ ప్రాబబ్లీ వాంతులు, లేకపోతే అజెత్తి నీళ్ళు వెళ్తున్నాడు, నడువు ఇట్లా పట్టి లాగేసి ఇంచేత అక్కడ కూర్చున్నాడు. రాత్రి 7:30 దాకా కూర్చుని కబుర్లు చెప్పుకున్నాడు. రాత్రి 12:30 1 గంట అయ్యేటప్పుడు దంచేస్తుంది, సలసల విపరీతమైన జ్వరం వచ్చేస్తుంది. దట్ ఈస్ పద్ధతి. అదే ప్రయోజనం వాళ్ళైతే ఆ తడిసిన నేల మీద కూర్చుంటే ప్రాణాన్ని వాళ్ళకి హైగానే ఉంటుంది. వాళ్ళకి అలాగా జ్వరం అట్లా రాదు. జ్వరం రాదలుచుకుంటే ఈవేళ గడ్డిలో కూర్చుంటే 3-4 రోజుల తర్వాత వస్తుంది, గుర్తుపెట్టుకుంది. ఈ లోపల ఏమవుతుంది, నడుము పొయ్యలే నీరుక్కుపోతుంది, అలా తిరుగుతుంటారు పనులు. ఏంటంటే నడి పట్టేసింది అని ఇలా తొక్కించుకుంటూ ఉంటారు. మానాడు పొద్దున ఇవాళ రాత్రి సాయంత్రం కూర్చున్నారు అనుకోండి గట్టిగా, రేపు సాయంత్రం అయ్యేటువంటి నడ్డి నీళ్ళుకుపోతుంది.
ఎల్లుండి పొద్దున అయ్యేటప్పటికి తలదిమ్ముగా మత్తుగా ఉంటుంది, నిద్ర లేకుండా లేవలేకుండా ఉంటుంది పక్కన నుంచి. రేపు రాత్రి అయ్యేటప్పటికి తలనొప్పి మొదలెట్టేస్తుంది, అర్ధరాత్రి 7 విపరీతం అయిపోతుంది, రాత్రి 9 నుంచి ఇలా గుడ్డగట్టేసి పడుకుంటారు. సడన్ అగ్రివేషన్ ఎవరికి ప్రయోజనం వాడు. ఇది తేడా. అంటే 2-3 రోజులు అలా లోపల కాస్తుంది తలనొప్పి, కాచి ఆ రోజు మర్నాడు రాత్రి 9కి పళ్ళు బద్దలవుతుంది బొరలో ఆ తలనొప్పి. అది ప్రయోజనం. పరిస్థితులు అలాగే సాయంత్రం కూర్చునేటప్పటికి రాత్రి ఆపాదమస్తం బాధలే అన్ని. రోస్టాక్స్ వాడు అసలు తల్లిలో కూర్చోడు, తడిచినటువంటి నేల మీద కూర్చోడు. ఒకరు కూర్చుంటే దానివల్ల వచ్చేసేటువంటివి రోస్టాక్స్ వాడికి వెనుంబడి తలెస్తుంది లోపల, వాడికి నడుము నిలిపిపోతుంది. కానీ ఒక చోట కూర్చోలేడు, నుంచోలేడు, రెస్ట్ తీసుకోలేడు. విపరీతమైన గుండెల్లోంచి తలెస్తూ ఉంటుంది, నరాల్లోంచి లాగుతూ ఉంటుంది. పల్సటిలాకి నరాల్లోంచి లాగటం ఉండదు, బ్రయోనియాకి నరాల్లోంచి లాగటం ఉండదు. బాగా తేడా ఉంటుంది. ఇంకా రూస్టాక్స్ మోడాలిటీస్ వేరే ఉన్నాయి, వర్షానికి కూడా వస్తాయి. రూస్టాక్స్ జ్వరం రాబోతుండగా కడుపులో విపరీతంగా ఆకలిగా ఉన్నట్టు, మంటగా ఉన్నట్టు, ఏదో తినేద్దామని ఏదో తాగేద్దాం అనుకుంటుంది. వెంటనే జ్వరం వచ్చేస్తుంది కాసేపట్లో, గంటన్నరలో. దగ్గు, విపరీతమైన దగ్గు వస్తుంది. దగ్గు, చలి, జ్వరం 3 కలిసి ఉంటాయి బిగినింగ్ లో రోస్టాక్స్ లో. ప్లస్ వెన్ను వెంబడే వణుకు, ఐస్ వాటర్ వెన్ను మీద స్ప్రింకిల్ చేసుకున్నట్టుగా ఉంటుంది నడుము మెగిలిపై రోస్టాక్స్ కూడా. 3 కూడా దాదాపు మలేరియాకి చాలా ఫేమస్ డ్రగ్. ఏది పల్సటిల్లా, రోస్టాక్స్, బ్రయోనియా, నక్సామికా కూడా చెప్పాం కదా. ప్రతి మందుకి కూడాను ఒక్కొక్క రకమైన మలేరియా ఉంది. అందులో ఇవి ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందినటువంటి జగద్విఖ్యాతులైనటువంటి ఔషధం ఉంది. చైనా ఆర్సనిక్ ఆల్బమ్. We can't help continuing because we know the national morality of India and its electricity. As Indians, we know how much we are moral. Therefore, we know how much peaceful our electricity will be. ఏ ప్రొఫెషన్లో అయినా సరే నేషన్ సుఖపడటం అనేది ఆ నేషన్లో ఉన్నటువంటి మొరాలిటీ మీద ఆధారపడుతుంది. వీఆర్ పూర్ ఇన్ మారల్, వీఆర్ రిచ్ ఇన్ నేచర్స్ రిసోర్సెస్. అంచేత ప్రతి ఫీల్డ్లోనూ కూడా మనం బ్యాక్వర్డ్. అంటే ఎకనామిక్ పావర్టీ ఇంకే నేషన్కి లేదు, ఒక ఇండియాకి వరల్డ్. అదే నార్మల్ పావర్టీ. ఎకనామిక్ పావర్టీ ఉంటే రెవెన్యూ ఉంది, నార్మల్ పావర్టీ ఉంది రెవెన్యూ లేదు. అంటే మనందరికీ ఏదో రోజున స్వారాపోతే కనీసం మన జర్నలిస్టులో లేదు, అంతవరకు కనిపిస్తుంది కదా. బికాస్ వీ నో హౌ ఫార్ వీఆర్ లాయల్ అండ్ మోరల్ టు అవర్ ఓన్ నేషన్. దాన్ని బట్టే మనం చేసుకునేటువంటి ఫ్యాక్టరీలు కానీ, మెషిన్స్ కానీ, టూల్స్ కానీ, అంటే గడ్డ శుభ్రంగా దిగేటువంటి ప్లేట్లు చేసుకునే మొరాలిటీ లేని నేషన్ కదా మనది. కన్సల్టింగ్ కాదు, ఒక విధంగా అదే ఏదైనా మొత్తానికి సంథింగ్ విచ్ ఈస్ వెరీ సికెనింగ్ టు ది వెరీ నేషన్. 74లో జూరిక్లో, స్విట్జర్లాండ్ లో అంబాసిడర్, ఇండియన్ అంబాసిడర్ మాకు డిన్నర్ ఇచ్చారు రోజు రాత్రి. ఇస్తే ఆ డిస్కషన్ లో ఒక ఆయన అడిగారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ, ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్, ఎలక్ట్రానిక్స్, ఈ పర్ఫెక్షన్ మన కంట్రీకి రావాలంటే ఎకనామిక్ గా ఎంతకాలం పడుతుందంటారు. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు కూడా దొక్కలో బలం పెట్టి కూర్చున్నట్టు ఆన్సర్ లేదు దగ్గర. ఏంటంటే మనకి రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే కారణాలు ఎకనామిక్ కాదు కాబట్టి. ఇప్పుడు కాదు ఎప్పటికీ రావడానికి మనకున్న కాన్సెప్ట్ ఎకనామిక్ మొరాలిటీ